రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకి మాబోటి వాళ్ళం సజీవ సాక్షులం. ఆంధ్రప్రదేశ్లో నేను కూడా స్వయంగా కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. 5 స్టార్ హోటల్స్లో ఉండే టాయిలెట్ ఫెసిలిటీసు మన రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నాయంటే అనేక ప్రైవేట్ స్కూళ్ళలో కంటే కూడా చాలా గొప్పగా ఈ సదుపాయాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా లేదా? నిజమా కాదా నేను చెప్పింది నేనే సాక్ష్యం. దానికి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్న కాంక్ష ముఖ్యమంత్రి జగన్లో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది తప్ప ఇంకొకటి కాదు. ముందుగా అంబటి రాంబాబు గారు సహజంగానే వాగ్దాటి కలిగిన నాయకుడు కదా, మరి ఆయన వాగ్దాటి విందాం. ఈరోజు ప్రజాప్రస్థానం పేరు మీద మన గుంటూరు పట్టణంలో సాక్షి తరలి వచ్చి ఒక చక్కని చర్చా వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషమని మనవి చేస్తున్నా. దీనిలో ప్రధానంగా విద్యారంగంలో ఉన్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏ విధంగా జరిగాయో ఒక్కసారి మనం చర్చించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నేను ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 2 విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయి 2 రంగాల్లో. ప్రధానంగా ఒకటి విద్యారంగం అయితే రెండవది వైద్యాలయాలు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది ఏమైందంటే ప్రతి పేదవాడికి విద్య అందాలి, ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించిన తొలి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. అమ్మఒడి, మీ పిల్లల్ని మీరు చదివించుకుంటే 15,000 రూపాయలు మీ అకౌంట్స్లో వెయ్యాలి అనే ఆలోచన ఈ దేశంలో ఎవ్వరికీ రాలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది. ఆయన భావించింది ఏంటంటే ఈ దేశంలో ప్రతి పౌరుడు చదువుకున్న రోజున ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడిన స్థాయిలో ఎదుగుతుంది. కాబట్టి పేద ప్రజలు చదువుకోవాలి అంటే వారికి కొంత ఆర్థిక స్తోమత ప్రభుత్వం నుంచి ఇవ్వాలి అని ఆలోచన చేశారు. బాగా చదువుకునేవాడయ్యా, వాళ్ళ నాన్న చదివించలేక వాడిని మటన్ కొట్టులో పెట్టాడయ్యా, లేకపోతే వాడు పెద్దవాడు అయ్యేవాడు. ఇలా ఆలోచిస్తే వాళ్ళు ఆ మటన్ కొట్టులో మటన్ కొట్టేటటువంటి వాడు చదువుకుంటే కలెక్టర్లు అయి ఉండేవారు కదా. అలా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేకుండా చదువుకోవడం మానేయకూడదు పేదవాడని భావించాడు. మొదటి భావించింది ఒక అడుగు వెనక్కి వేసి చెప్తే రాజశేఖర రెడ్డి గారు. ఫీజు కట్టలేక బడులు మానేసినటువంటి వారు ఉన్నారు, కానీ నా ప్రభుత్వంలో ఫీజు కట్టలేక విద్యార్థులు స్కూళ్ళు మానేయకూడదు అని భావించి ఫీజు రియంబర్స్మెంట్ను ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మాట అంటుండేవాడు, నేను అధికారంలోకి వస్తే నాన్న ఒక్కడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను అని చెప్పి ఇవాళ 2 అడుగులు కాదు 10 అడుగులు ముందుకేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇవాళ ఆధునిక సమాజం, ప్రపంచం పరిగెడుతుంది. ఆ ప్రపంచంతో పాటు ఆంధ్రదేశం లేదా భారతదేశం పరుగెత్తాలి అంటే ముఖ్యమంత్రులకి ప్రజానాయకులకి చిత్తశుద్ధి అవసరం. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ప్రైవేటు పాఠశాలలు ఎంత అద్భుతంగా ఉండే, ఇంతకుముందు బస్సుల్లో పంపించేవాళ్ళు, మంచి మంచి డ్రెస్సులు వేసేవాళ్ళు, బూట్లు వేసేవాళ్ళు. అసలు కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే శభాష్ మా వాడు అక్కడ చదువుతున్నాడు అనేటువంటి భావన ఉండేది. కానీ ఇవాళ ప్రతి పేదవాడు కాన్వెంట్ కన్నా కార్పొరేట్ కళాశాలల కన్నా బ్రహ్మాండమైనటువంటి కళాశాలలుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. ఈ జయప్రకాష్ నారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారు. ఈ 2 విషయాల్లో అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి వాళ్ళు మెచ్చుకునే విధంగా చేస్తున్నాడు. ప్రతి వాళ్ళు మెచ్చుకుంటారు కానీ ఆ ఇద్దరు మెచ్చుకోరు. ఎవరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆయన మాత్రం మెచ్చుకోరు. అనేక గొప్ప కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా చెప్తూ